హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు, కొత్త వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం 2 విడతల్లో వారి బ్యాంకులకు జమ చేస్తుంది. ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తుంది. భూభారతి ధరణి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఈ పథకానికి అర్హులు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులవుతారు. కొత్త వాళ్ళు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏమిటి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా పథకం. ఇక ఈ రైతు భరోసా పథకం అంటే ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పేరు రైతు భరోసా. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి 8,000 2 దఫాల్లో ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని 10,000కు పెంచారు. అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2025లో రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేస్తుంది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 2 దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తుంది. రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయంలో ఆధునిక మద్దతులను ప్రోత్సహించడం. ఇక ఈ పథకానికి అర్హులు ఎవరంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి, కనీస వయసు 18 ఏళ్ళు నిండి ఉండాలి, దరఖాస్తుదారుడి పేరు భూమి ఉండాలి, వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉండాలి, అది ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి, ఆర్ఓఎఫ్ఆర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాదారులు కూడా అర్హులే. సాగుకు యోగం కాని భూములు, బీడు భూములు, రాళ్ళు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్లు, వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు రైతు భరోసాకు అర్హులు కాదు. ఇక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుపుతాను. గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు మళ్ళీ రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే వద్ద ఉన్నాయి. రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్గా పెట్టుబడి సాయం జమ అవుతుంది. తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లోనే అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపాలన కేంద్రాలు, మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు. లేకపోతే ఇంటర్నెట్ నుంచి కూడా రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ నెంబర్, పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్తో అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలు జతచేసి మండలంలోని విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి సమర్పించాలి. ఇక వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ సేవింగ్ ఖాతా, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.